నెల్లూరు సిటీ 52వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నేత కరీముల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ ఊటుకూరి నాగార్జున, మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలతో కలిసి అనిల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహిళలకు చీరల పంపిణీ చేశారు. భారీగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం వందలాది మందికి అన్నదానం చేశారు. తమ ప్రియతమ నేత అనిల్ కుమార్ యాదవ్ మరెన్నో పుట్టినరోజులు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని, రాజకీయంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నూనె ప్రసాద్, కరీముల్లా, శ్రీనివాసులు, పెంచలయ్య, జాఫర్, సోహెల్, హుసేన్, జానీ, ఫజిల్, ఆసిఫ్, బాసిద్, సహీద్, తాజ్, అలీం, రహమత్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 52వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులతో ముఖ్య అతిథులుగా ఖలీల్ అన్నతో, ప్రసాద్ అన్నతో, నాగార్జున అన్నతో ఈరోజు భారీ కేక్ కటింగ్, అన్నదానం, అలాగే చీరల పంపిణీ అంతా చేయడం జరిగింది. 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేసిన నాయకుడు డాక్టర్ టి. అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈరోజు ఆయన మనకు ఇంటి నుంచి దూరంగా ఉన్నా కూడా ఆయన జన్మదిన ఇక్కడ నెల్లూరులో ఉన్నట్టే ఉంది, కానీ ఇక్కడ బయట ఉన్నట్టు ఎక్కడ లేదు. ఈరోజు భారీ ఎత్తున నగరంలో అన్ని చోట్ల కూడా ఏంటంటే భారీ కేకులు, భారీగా ఆయనకి జన్మదిన శుభ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రజల వద్దలో వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఘనంగా ఈరోజు బర్త్డే విషయం చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ నిండు నూరేళ్ళు ఇలాగే బర్త్డేలు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 52వ డివిజన్ తరఫున ఈరోజు 52వ డివిజన్ రంగనాథపేట సెంటర్లో మీరు చూసినట్టయితే ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఈ పండుగ ఏంటి అంటే మా నాయకుడు, మాజీ మంత్రివర్యులు, మా అన్న డాక్టర్ కోల్బెన్ అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం. ఈరోజు పొద్దుటి నుంచి మీరు ఈ నెల్లూరు నగరం మొత్తం చూస్తే భారీ రక్తదాన శిబిరాలు, భారీ కేక్ కట్టింగ్లు, ఎక్కడ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ ఒక్క నాయకుడికి కానీ, ఒక కార్యకర్తకు కానీ ఫోన్ చేసి ఈ యొక్క కార్యక్రమం చేయని ఆదేశించిన పరిస్థితి కూడా ఎక్కడా లేవు. కేవలం ఆయన కార్యకర్తలు, ఆయన అనుచరులు, ఆయన అభిమానులు, ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేయడం తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలుపు కోసమో, లేకపోతే గెలిస్తేనేనో, లేకపోతే ఓడిపోతానో ప్రజలకి ఇదిగా ఉండే వ్యక్తి కాదు. అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచినా, ఓడినా ఎప్పుడు ప్రజల పక్షాన, ప్రజాక్షేత్రంలో నిలబడి ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం, ఆయన నమ్ముకున్నటువంటి అభిమానుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ప్రతి కార్యకర్త కాలరగలిసి పరిస్థితులు నెల్లూరు నగరంలో తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో మీరు చూసినట్లయితే ప్రతిపక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా నెల్లూరు నగరంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎదురుగా ఎన్నో కార్యక్రమాలు ఒక ఉత్సాహంగా, ఎంతో యాక్టివ్గా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మాత్రం దానికి అనిల్ కుమార్ డాక్టర్ కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రంగాలపేటలో మన కరీముల్లా ఆధ్వర్యంలో ఈరోజు శారీలు, గుడ్డలు పంచడం, అలాగే కేక్ కటింగ్, భారీ కేక్ కటింగ్ జరగడం చాలా సంతోషకరం. ఎందుకంటే మా నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ లెక్కన ప్రజలకు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గుప్త దానాల గురించి ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. ఆయన ఇంకా మంచి పొజిషన్లు రావాలని, అలాగే ఆయనకి నిండు నూరేళ్ళు అలాగే అన్నదానాలు కానీ ప్రతి ఒక్క డివిజన్లో వేల మంది కార్యకర్తలు చేస్తున్నారు. ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయనకి ఆశీర్వదించాలని, మనస్ఫూర్తిగా ఆయన ఉన్నతమైన పదవులు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం.